అమరావతిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసుకొని వేల కోట్లు దోపిడీ చేశారు తప్ప జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. ఇవాళ మేము పోలవరం ప్రాజెక్టుని కార్యరూపంలో తీసుకురావడమే కాకుండా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి పట్టిసీమ పూర్తి చేసి ఇవాళ రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడానికి దగ్గర ఖరీఫ్లో రబీలో 1,30,00,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చి బెటర్ వాటర్ మేనేజ్మెంట్తో మేము ముందుకెళ్తా ఉంటే ఇవాళ రాళ్లేసే కార్యక్రమం కానీ ఇవాళ మరి ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తిట్టే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుంది. ఇవాళ ఈ కష్టకాలంలో రాష్ట్రాన్ని 16,500 కోట్ల అప్పుల్లో పెట్టి 1,00,000 కోట్ల పైగా అప్పులు నెత్తి మీద వేసి కట్టుబట్టలతో పంపిస్తే 33,000 ఎకరాల రైతాంగం మాకు భూములు ఇస్తే ఈ విధంగా ట్రాన్సిట్ సెక్రటేరియట్ భవనాలు నిర్మాణం చేసుకుని కేబినెట్ మీటింగులు పెట్టుకొని వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఇక్కడ ప్రారంభం అవుతా ఉంటే ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క ఇటుక నిర్మాణం జరగలేదని అమరావతిలో మాట్లాడుతున్నామంటే ఎంత దుగ్ధతో మాట్లాడుతున్నాం, ఎంత కుళ్ళు కుట్ర కుతంత్రాలతో మాట్లాడుతున్నావు అర్థమవుతా ఉంది. మొన్నటిదాకా అమరావతి రాజధానికే నాకు ఆహ్వాన పత్రిక పంపించొద్దు, నేను రాను అని చెప్పిన వాడివి రేపు ఏం ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీ సమావేశాలకి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వస్తాడో? రైతులు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడటానికి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మేమందరం కూడా అన్ని విధాలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చర్చించి అన్ని తీసుకొస్తారు. ఇవాళ చాలా స్పష్టంగా మేము ఒకటే చెప్తున్నాం. ఆగస్టు 15 కానీ జనవరి 26 చాలా ప్రత్యేకమైన దినాలు. ఈ దేశ ప్రజలు గర్వపడే దినాలు ఈ 2 దినాలు కూడా. ఈ రోజులను కూడా మీరు ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారంటే ఇవాళ మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా ఏదైతే ఇవాళ ప్యాకేజీ కింద, చట్టబద్ధత కింద, పోలవరం ప్రాజెక్టు కింద, జాతీయ ప్రాజెక్టు కింద, మిగతా కార్యక్రమాల కింద మేము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తున్నాం. దాంట్లో లేనిదేంటో మీరు చెప్పండి. చాలా స్పష్టంగా మీరు చెప్పమని అసెంబ్లీలో మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి ఉత్తర కుమారుడిలాగా వెన్ను చూపి పారిపోయిన వాడు ఇవాళ మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇవాళ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏం ప్రారంభమైనాయి, ఏం ప్రారంభం కాబోతా ఉన్నాయి, విశాఖ సమ్మిట్ లో మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు రాబోతున్నాయి స్పష్టంగా కేబినెట్ సమావేశం తర్వాత మళ్ళీ చెప్తాం.